హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో డేటా సైన్స్ జాబ్ గురించి చూడబోతున్నాం. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రీవియస్గా కూడా కొన్ని జాబ్ పోస్ట్ అని పెట్టాను, అవి కూడా అప్లై చేసుకోకపోతే అవి కూడా చూసి అప్లై చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. జాబ్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ చూడండి. కంపెనీ నేమ్ డెఫినెటివ్ హెల్త్ కేర్, జాబ్ రోల్ డేటా సైన్స్. ఇక్కడ వర్క్ లొకేషన్ కూడా మెన్షన్ చేశారు, బెంగళూరు. సో ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ఆల్ జాబ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కంపెనీ గురించి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ కంపెనీ ఏంటంటే హెల్త్ కేర్ మార్కెట్ ఇండస్ట్రీస్ మీద వర్క్ అవుతుంది. ఇది 2011లోనే ఫౌండ్ చేశారు. ఇక్కడ కస్టమర్స్కి ఎలాంటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ కొన్ని ఇచ్చారు. సో మీరు ఇంకా కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి డెఫినెటివ్ హెల్త్ కేర్ అని సెర్చ్ చేయండి. సో కంపెనీ అనే టాప్లోనే కనిపిస్తుంది. అక్కడ మొత్తం కంపెనీ గురించి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు. సో మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశారు. సో కంపెనీ వాళ్ళకి జూనియర్ డేటా సైన్స్ అనే వాళ్ళు కావాలని చెప్తున్నారు. సో ఈ జాబ్కి అప్లై చేయాలంటే పైథాన్, డేటా అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్ అండ్ పవర్ బిఐ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ రోల్కి స్ట్రాంగ్ టీమ్ ప్లేయర్ అనే వాళ్ళు కావాలని చెప్తున్నారు, అంటే కమిట్మెంట్తో పర్ఫామ్ చేయాలి. జాబ్ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేశారు. సో పైథాన్లో రీయూజబుల్ అండ్ టెస్టబుల్ అండ్ ఎఫిషియెంట్ కోడ్ అనేది రాయాలని చెప్తున్నారు. డేటా సైన్స్కి రీయూజబుల్ కాంపోనెంట్స్ అండ్ బ్యాక్ అండ్ లైబ్రరీస్ మీద బిల్డ్ చేసే వాళ్ళు కావాలని చెప్తున్నారు. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఊప్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అండ్ అలాగే ఎస్క్యూఎల్లో క్వారీ రైటింగ్ అనేది రావాలి. దాంతోపాటుగా మన ట్రబుల్ షూటింగ్ ఇంటర్ఫేస్ అండ్ డీబగ్గింగ్ చేసే విధంగా ఉండాలని చెప్తున్నారు. అంటే అప్లికేషన్స్ కోర్స్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే అవి కూడా సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ స్కిల్ సెట్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ పైథాన్, ఆర్ లాంగ్వేజ్, ఎస్ఎల్ అండ్ ఎస్క్యూఎల్ అని కన్ఫర్మ్గా రావాలి. ఇలా అప్లై చేయాలి అంటే ఇక్కడ జస్ట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అండ్ అలాగే ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ కవర్ లెటర్ అంటే ఈ జాబ్కి మీరు ఎంత ఇంట్రెస్ట్గా అప్లై చేస్తున్నారు అని, అలాగే మీ స్కిల్ సెట్, మీకున్న ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి, ఏమైనా ఇంటర్న్షిప్ చేస్తే సో అవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అనేది ఒక నోట్ ప్యాడ్లో రాసి అది ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇదైతే ఆప్షనల్, మీరు అప్లోడ్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. మీరు ఈ విధంగా డీటెయిల్స్ అని ఫిల్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను 100% రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.